కృష్ణ జింకలను వేటాడిన పాపం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ను 25 సంవత్సరాలుగా వెంటాడుతోంది. ఇన్నేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సల్మాన్ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. అయినా సరే ఇప్పటికీ సల్మాన్ను ప్రాణభయం వేరటం లేదు. సెలబ్రిటీ అయిన సల్మాన్ మీద ఇన్నాళ్లుగా పోరాటం చేస్తున్న వాళ్ళెవరో కాదు, బిష్నోయ్ తెగ ప్రజలు. వీళ్ళేమో కాయకష్టం చేసుకుని బ్రతికే అతి సామాన్యులు. మరి బాలీవుడ్ సెలబ్రిటీ అయిన సల్మాన్తో ఇన్నేళ్లపాటు పోరాడే తెగువ వీళ్ళకెలా వచ్చింది? ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని ఇన్నేళ్లు ఈ తెగవాసులు న్యాయస్థానంలో ఎలా పోరాడగలిగారు? అసలు కృష్ణ జింకలకు బిష్నోయ్ తెగకు ఉన్న సంబంధం ఏంటి? వాచ్ దిస్ అవర్ ఏపీ స్పెషల్ స్టోరీ. బిష్నోయ్లు వైష్ణవుల్లో ఒక తెగకు చెందినవారు. పశ్చిమ రాజస్థాన్లోని థార్ ఎడారి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఎడారిలో అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడగలగడం వీళ్ల ప్రత్యేకత. హర్యానా, పంజాబ్, యూపీలో చాలా చోట్ల ఈ తెగ ప్రజలు నివసిస్తున్నారు. ఈ తెగ పుట్టుకకు ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. 15వ శతాబ్దంలో రాజస్థాన్లోని జోధ్పూర్ ప్రాంతాన్ని కరువు కుదిపేసింది. ఈ పరిస్థితికి మానవుడు ప్రకృతిని నాశనం చేయడమే అని గ్రహించిన జంబోజీ అనే దార్శనికుడు బిష్నోయ్ అనే సమాజాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి ఆయన స్వామి జంబేశ్వర్గా మారిపోయాడు. బిష్నోయ్ తెగ ప్రజలు జంబేశ్వర్ను విష్ణుమూర్తి స్వరూపంగా భావించేవారు. జంబేశ్వర్ను తమకు గురువుగా స్వీకరించారు. ప్రకృతే మూల సిద్ధాంతంగా ఆయన 29 సూత్రాలను బోధించాడు. అందుకే బిష్నోయ్లు అంటే 29 నియమాలను పాటించేవారని, బిష్ అంటే 20 అని, నోయ్ అంటే 9 అని చరిత్రకారులు చెప్తారు. ఇక విష్ణుమూర్తిని కొలుస్తారు కాబట్టే వీళ్లను బిష్నోయ్లు అంటారనే పేరు కూడా ఉంది. వీళ్ళు హిందూ దేవాలయాలను సందర్శిస్తారు గాని వీళ్ల దేవాలయాల్లో మాత్రం విగ్రహాలుండవు. బిష్నోయ్ల గురువు జంబేశ్వర్ ప్రవచించిన 29 అంశాల్లో జంతువుల వేట, చెట్ల నరికివేతను అడ్డుకోవాలనేవి అతి ముఖ్యమైనవి. అంతేకాదు అబద్ధాలు చెప్పకుండా స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలనే విషయాన్ని కూడా వీళ్ళు గట్టిగా నమ్ముతారు. శుద్ధి చేసిన నీటినే తాగాలనే నియమంతో పాటు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలనే నియమం కూడా ఉంది. ధూమపానం, మాంసాహారం, మద్యపానం నిషిద్ధం. ఆఖరుకు వంట చెరుకుగా ఉపయోగించే పేడలో కూడా కీటకాలు లేవని నిర్ధారించుకున్నాకే ఉపయోగిస్తారు. అందుకే బిష్నోయ్లు హిందువులే అయినప్పటికీ అంత్యక్రియల కోసం చెట్లను కొట్టి కట్టెలను వాడకూడదనే నియమం ఉంది. అందుకే వీళ్ళు మృతదేహాలను ఖననం చేస్తారు. బిష్నోయ్ తెగ ప్రజలు చెట్లను ఎంతగా పరిరక్షిస్తారు, ప్రాణులను ఎంతగా ప్రేమిస్తారు అనేదానికి చరిత్రలో ఒక కథ కూడా ఉంది. క్రీస్తు శకం 1730లో అప్పటి మార్వాడ్ రాజు అభయ్ సింగ్ తన ప్యాలెస్ నిర్మాణానికి ఖేజ్రీ చెట్లను కొట్టేయాలని ఆదేశించారు. ఈ చెట్లను ఎంతో పవిత్రంగా భావించే బిష్నోయ్లు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించి రాజును సవాల్ చేశారు. ఈ క్రమంలోనే ఈ తెగకు చెందిన అమృతాదేవి అనే మహిళ, ఆమె 2 కూతుళ్లు సైనికులను అడ్డుకుంటూ చెట్లను కౌగిలించుకున్నారు. సైనికులు చెట్లతో పాటు వాళ్లను కూడా నరికేశారు. అమృతాదేవి బాటలోనే వందలాది మంది బిష్నోయ్ తెగకు చెందిన మహిళలు, పురుషులు ఖేజ్రీ చెట్టును రక్షించడానికి తమ ప్రాణాలు వదిలారు. 70వ దశకంలో ఉత్తరాఖండ్ ప్రాంతంలో సుందర బహుగుణ ప్రారంభించిన చిప్కో ఉద్యమానికి అమృతాదేవి త్యాగమే స్ఫూర్తి అని చెప్తారు. ఇక కృష్ణ జింకలు, లేగదూడల విషయానికొస్తే బిష్నోయ్ తెగ మహిళలు వాటిని తమ సొంత పిల్లల్లా చూసుకుంటారు. కడుపున పుట్టిన పిల్లలతో సమానంగా తమ చనుబాలు అందించి మరీ వాటిని పెంచుతారు. ఇదిగో ఇక్కడే సల్మాన్ ఇరుక్కున్నాడు. హమ్ సాత్ సాత్ హై షూటింగ్లో భాగంగా జోధ్పూర్ వెళ్లిన సల్మాన్ అనుకో షూటింగ్ ముగిశాక జిప్సీలో వేటకు వెళ్లారు. సల్మాన్తో పాటు అతని బృందం కృష్ణ జింకలను వేటాడటం తాను చూశానని ప్రత్యక్ష సాక్షి బిష్నోయ్ తెగకు చెందిన పూనం చంద్ బిష్నోయ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తనను చూసి పారిపోయిన సల్మాన్ బృందం ఉన్న జీపు నెంబర్ రాసుకొని అటవీ శాఖ అధికారులకు ఇతను ఫిర్యాదు చేశాడు. అత్యంత ప్రముఖులు, నిందితులుగా ఉన్న ఈ కేసులో సాక్షులు మధ్యలో ప్లేట్ ఫిరాయించటం అత్యంత సహజం. కానీ సల్మాన్ కేసులో సాక్షులు మాత్రం ఆఖరి వరకు నిలబడి కండల వీరుణ్ణి కటకటాల పాల్చేశారు. జైలుకు వెళ్లొచ్చాక కూడా ఇప్పటికీ అనేక సార్లు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్పై హత్యాయత్నం కూడా చేసింది. ఇప్పటికీ హై అండ్ సెక్యూరిటీ మధ్య సల్మాన్ జీవితం గడుపుతున్నాడు. జోధ్పూర్లో విరివిగా కనిపించే కృష్ణ జింక తనను ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తుందని సల్మాన్ ఆనాడు ఊహించి ఉండడు. కానీ ఆ మోగ జీవాలకు అండగా ఉన్న అలుపెరగని స్వరం బిష్నోయ్ తెగ. నాగరికత పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్న సమాజాలకు ఈ తెగ జీవన విధానం చంపపెట్టు. చెట్లు, వన్యప్రాణుల సంరక్షణే అతి పవిత్రమని భావించే వేళ్ల పోరాటానికి ప్రకృతే తోడుగా నిలుస్తోంది. 500 ఏళ్ల క్రితం ప్రకృతిని రక్షిస్తామని తమ గురువుకు తమ పూర్వీకులిచ్చిన మాట కోసం
సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి వన్యప్రాణులను వృక్షాలను రక్షించటానికి బిష్నోయ్ జిందా హై అని నిరూపించే ఈ తెగువను మెచ్చుకోకుండా ఉండలేం.